హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే చాలామంది అయితే అడుగుతున్నారనమాట. తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి సార్ మేమైతే ఎలిజిబుల్గా అయితే ఉన్నాము, ప్రతి ఒక్కటి అయితే పర్ఫెక్ట్గా అంటే కరెక్ట్గా ఉంది, అయినా కూడా మాకు అమౌంట్ అనేది పడలేదు. ఇంకొంతమంది విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ చూసుకున్నట్లయితే మొదటి విడత అస్సలు పడలేదు, ఇంకొంతమందికి అయితే మొదటి విడత అమౌంట్ పడింది కానీ రెండవ విడత అమౌంట్ అనేది పడలేదు. సో ఇలా చాలా అంటే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే సో ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో ముందుగా మీకైతే చెప్పాలనుకుంటున్నా, వీడియో ఎన్వర్ట్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే మూడవ విడతకి ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో సో రెడీగా ఉన్నారో రిసీవ్ చేసుకోవడానికి మీరు కూడా వీడియో ఎన్వర్ట్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ముందరికన్నీ కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఆల్రెడీ మనం 2 వీక్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే గ్రీవెన్స్ ఫామ్ సంబంధించి కూడా అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో గ్రీవెన్స్ ఫామ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత గత 2 లేదా 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే అమౌంట్స్ అనేటివి అయితే విద్యార్థులకైతే పడుతూ వస్తున్నాయన్నమాట తరచుగా అయితే. కానీ చాలామంది అయితే అడుగుతున్నారు, సార్ ఏ విధంగా అమౌంట్ అనేది ప్రభుత్వం సో విద్యార్థులకి అంటే మాకు ఫ్యామిలీస్కి విడుదల చేస్తుంది, ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడిగారనమాట. సో మనకు డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకు విడుదల చేస్తూ వస్తున్నారనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వాళ్ళకైతే ప్రాబ్లం అయితే లేదు, కానీ మూడవ విడతకి సో అది కూడాను గ్రీవెన్స్ ఫామ్ సబ్మిట్ చేసిన వాళ్ళకైతే కొద్దిగా ప్రాబ్లం అయితే ఉందన్నమాట ప్రజెంట్ చూసుకున్నట్లయితే. ఎందుకంటే గ్రీవెన్స్ ఫామ్ ఎందుకు సబ్మిట్ చేస్తాం మనము అన్న పాయింట్ అయితే మాట్లాడుకోవాలి. సో మనకు మిస్టేక్స్ ఉండడం వల్ల అకౌంట్ నెంబర్ కానివ్వండి, సో కొద్దిగా లైక్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి పేరెంట్స్వి, సో ప్రాబ్లం ఉంటే మనకైతే గ్రీవెన్స్ ఫామ్ అనేది సబ్మిట్ చేస్తాం కదా. సో మళ్ళీ కూడాను గ్రీవెన్స్ ఫామ్లు అనేవి మళ్ళీ కొంతమందికి చూసుకున్నట్లయితే విద్యార్థులకి పెండింగ్లో అయితే పెట్టేశారనమాట. దీనికి సంబంధించి అయితే మనకు సో 2 లేదా 3 రోజుల్లో మళ్ళీ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మీరైతే రెడీగా అయితే ఉండండి. ఇకపోతే ఈ విషయం పక్కన పెట్టినట్లయితే ఇంకో గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందనమాట. ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళకైతే నేను ఒక విషయం అయితే చెప్తాను కదా, స్క్రీన్ మీద అయితే గమనించండి. సో 20 రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు ఖచ్చితంగా జమ చేస్తామని అయితే మనకు గవర్నమెంట్ నుంచి ఇప్పుడే ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ చూసుకున్నట్లయితే 9 లేదా 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు చూసుకున్నట్లయితే మొత్తం 3,93,000 మంది అయితే ఉన్నారని అయితే అప్డేట్ వచ్చిందనమాట. సో ఇంతమందికి గాను ప్రభుత్వం అనేది సో తరచుగా డబ్బులు అనేవి విడుదల చేస్తూ వస్తున్నాం, కానీ కొద్దిగా టైం అయితే పడుతుంది. 20 రోజుల్లో అయితే మేము కంప్లీట్ చేస్తామని అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఏమైనా డౌట్ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్లో అయితే మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి.